అంత మెజారిటీ భారీగా మెజారిటీ రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పేంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు అనొచ్చు. అంతా ఈ ఈవీఎంల మాసడం ఏదో తేడా జరిగిందిలే కానీ లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి? అది కూడా భారీ మెజారిటీ ఏంటి? పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా? ఇది సాధ్యపడేదే కాదు. అసలు జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారు అనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడు. నువ్వు ఏ పల్లెటూరులో అన్నా 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది పని? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఉన్నాయి, ఆ దాఖలాలు ఉన్నాయా? ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ప్రతి పేదాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా? ఆటోకి 10,000 వచ్చాయా? ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ పథకాలు అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా, నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు. ప్రజారాజ్యంకే ఓటేసాను. నేను చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాగా ప్రజారాజ్యం. నాకు అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరిగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. దేశ చరిత్రలో కనీవిని సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ప్రతి ఒక్క పథకం కానీ ఏదైనా కానీ ఇప్పుడు అందరూ వచ్చి మేము ఇస్తాం అంటున్నారు. గతంలో ఎవరేం చేయలే. కరోనా టైంలో 2 ఏళ్ళు ఎవరే కానీ ముందుకు రాలే. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని ఎంప్లాయీస్ కానీ అందరినీ తొందరపెట్టి ప్రతి ఇంటికి పంపించి కరోనా టైంలో ఆదుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి సీఎంను మేము పోగొట్టుకోదలుచుకోలేదు. ఆయనే కావాలని కోరుకుంటున్నాం. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా గతంలో 5 ఏళ్ల కింద ఇచ్చిన మేనిఫెస్టోలో ఉంది 3 సిలిండర్లు ఇస్తా అని. ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇస్తారా లేదా అని తెలియదు. మన జగనన్న చెప్పింది ఉండేది మకాన చెప్తాడు. ఏదైనా కానీ మేము ఇస్తాం, మేము మాట ఇచ్చినామంటే తప్పకుండా చేసేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యం మంచి చేయడం. కానీ వాళ్ళ మాదిరి తెలుగుదేశం వాళ్ళ మాదిరి అరాజకం లేదు. ఇక్కడ ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో అరాజకం అనేది లేదు. అది ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యం. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరిని కడుపు కొట్టడం అన్ని మా సార్కు లేదు. మాకు ప్రజల వద్దన పాలన. అమ్మఒడి వస్తుంది, గోరుముద్ద పెడుతున్నాడు. వాళ్ళు పెట్టినారా? అమ్మఒడి అంటే వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడుకి అమ్మఒడి అనేది తెలియదు. అమ్మఒడి అనేది చంద్రబాబు నాయుడుకి తెలియదు. అసలు ఇంటింటికాడికి రేషన్ వస్తుంది, పింఛన్ వస్తుంది ఇంటికాడ. ముఖ్యంగా పింఛన్ ఎందువలన? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్ల కింద పోయి కూర్చుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చెట్ల కింద స్కూల్ దగ్గర కూర్చుంటున్నారు. ఇదే ఇప్పుడు జగనన్న వచ్చినాక ఇంటింటికాడి పోయి డోరు కొట్టి చీకట్లు 5:30కి ఇస్తున్నాడు. పార్టీ మీద అభిమానంతో చెప్పేది, చేసే సేవ మీద మేము అభిమానంగా చెప్తున్నాం. అంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదా? వాడు ఎవరో 100కి ఒక్కడే అనేది. అది అందరికీ అనడం లేదు. 100కి ఒక్కడే అనేది. అది సరిపోనోడైతేనే. మనం తినకపోని ఒకటే విధంగా ఉండే ప్రభుత్వం ఒక జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు మరి షర్మిల గారు కూడా, ఇప్పుడు నెల్లెడ్డి సునీతారెడ్డి గారు కూడా అప్పుడు ఏమంటున్నారంటే నేను రాజశేఖర రెడ్డి వారసుని, రాజన్న బిడ్డని అంటున్నారు. ఆయమ కూడా వైఎస్ఆర్ కుటుంబరాలే. ఆయమ గన ఫస్ట్లో 5 ఏళ్ల కిందట ఎట్టునేదో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉండింటే ఆయమ వైఎస్ఆర్ కుటుంబానికి ఆడబిడ్డని మేము ఆయమను తీసేయము. ఆమె ఏదో ఆమె సమస్యల వల్ల వాళ్ళు డ్రాప్ అయిన దాని గురించి మేము మాట్లాడాం. పప్పు చేసే పని పప్పుగాడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. లాస్ట్ కాటిసీనికి వచ్చింది ఆయనకు ఏమీ లేదు. మనము పొత్తు తెచ్చుకోవాలి. మేము జగన్ సారు పొత్తు తెచ్చుకోవాలి అందరి మాదిరి. వాళ్ళు టీడీపీలో 3 పొత్తులు ఉన్నాయి, వైఎస్ఆర్కు పొత్తులు లేవు.
మేము ఒకటే దాని మీద సిద్ధంగా అంటే సిద్ధంగానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ దించేస్తానంటున్నాడు కదా జగన్. ఆయన సినిమాలకైతే తరమేది, పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకొని అయితే తరమేది. రాజకీయం అనేది పవన్ కళ్యాణ్కి తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొత్తు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పొత్తు తెచ్చుకున్నాడు, బీజేపీని పొత్తు తెచ్చుకున్నాడు. ఈ 3 పొత్తు వచ్చే పొరపాటు నేను కూడా నిలబడే, నేను కూడా గెలుస్తాను చెప్తా. మనం చేసినాము అభివృద్ధి, ఏం చేసినాము, ఏం చెందాలా అది తెలిసినోడైతే రేపు పొద్దున ఆలోచించి సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న మీద నమ్మకంతో బ్రహ్మరథం పడతారు. ఈసారి కూడా ఖచ్చితంగా జగనన్నే వస్తాడు. ఓకే, మరి ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు వాళ్ళు షర్మిల కానీ, ఇప్పుడు సునీతారెడ్డి కానీ, ఇలా ముఖేష్ రెడ్డి గారు వాళ్ళందరూ శనిలమ్మ కూడా అక్కడ పార్టీ పెట్టి తీరా దగ్గరికి వచ్చిన తర్వాత పార్టీ మూసి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఏదో వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళ మాటలని వాళ్ళు ఏదో కుట్రతో అట్లా చేస్తున్నారు తప్పితే వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. అది ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ రావాలా 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 రావాలా. మరి ఇప్పుడు షర్మిల గారు కూడా నేను రాజన్న బిడ్డనే, రాజన్న వారసులే. ఆమెకున్ని విలువలు పోగొట్టుకునేదానికి ఆమె పనికిరాని వ్యవహారం అంతా నెత్తినేసుకుంటాను తప్పక ఆమెకు ఏమీ కానీ ఉన్ని విలువ పోగొట్టుకుంటుంది ఆమె, అంతే. సూపర్ ఉంటుంది, సూపర్. జై జగర్, జై జగన్. పిల్లోళ్ళ కానించి అమ్మ ఒడి కానించి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా మధ్యవర్తులకు కానీ ముస్లిం ముతులుగోళ్ళకు కానీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండరు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావాలా. వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంతకు 3 ఇంతలు డెవలప్లో కూడా స్పీడ్ అందుకుంటుంది. కడపలో ఇప్పటికే చేసినారు, ఇంకా రావాలా. ఇంకా ఈ మన పారిశ్రామిక సంబంధించినవి అన్నీ కూడా వస్తే యువతకు మంచి మేలు చేకూరుతుంది, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రావాలా, ఇంకా చేయాలా. చేయాలంటే జగన్ సార్ ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలా. ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ కంటిన్యూ అయితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. జగన్ యొక్క 5 సంవత్సరాల కాలం మీరు చూసిన చాలామంది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా జగన్ వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ఏమన్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదంటున్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? సంక్షేమ అభివృద్ధి లేదనేది అది ఎవరన్నా అంటే తెలియక చెప్పడమే కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అనడం లేదు. ఎందుకంటే మన కళ్ళ ఎదుటనే ఉన్నది. మరి చదువు పరంగా కానీ లేదా మెడికల్ పరంగా కానీ లేదా బీద వాళ్ళకి చేసే సహాయం వల్ల కానీ మరి చాలామంది ఇప్పుడు పేదవాళ్ళు కూడా రేటు కూడా తగ్గింది, పేదరికం రేటు కూడా ఇప్పుడు తగ్గింది. ఇంతకుముందు ఉన్న గత 5 సంవత్సరాల క్రితం ఉన్న పేదరికం రేటుకును ఇప్పుడున్న పేదరికం రేటుకు చూసినామంటే మరి పేదరికం అనేది తగ్గింది. వాస్తవం ఇది కూడా. జగనన్న కూడా మరి రాజశేఖర రెడ్డి కొడుకునే, మరి షర్మిల కూడా రాజశేఖర బిడ్డనే. మరి రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది ఇప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజల్లోకి వచ్చినారు. కానీ జగన్ రెడ్డి అనే అతను గత 11 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. మరి ప్రజల్లో ఉన్న అతనికిను తర్వాత ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. ఈరోజు సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో విడిచినారు. ఒక కుటుంబంలో ఉండే పిల్లలకి మొత్తం అమ్మఒడి అంట 15,000 అట్లా 4,000 పెన్షన్ అంట. ఇంకా 50 సంవత్సరాలు అట్లా చెప్పుకుంటూ పోతే అది కాదన్నా. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పినదే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసినారు, ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులుగా చెప్తున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వస్తున్నారు కదా, బీజేపీ కూటము ఇంతకుముందుగానే వచ్చినారు. ఎంతమంది వచ్చినా కానీ ఈయన సింగిల్గా వచ్చి గాన 151 స్థానాలు గెలిచినాడు. ఈసారి ఖచ్చితంగా 175 స్థానాలు గాన ఈయన కొడతాడని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పార్టీలో బేడబుడదం కమ్యూనిటీకి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, మరియు వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. దాని గురించే కాదు, ప్రజలకు చేసిన మేలుని మేము చెప్తున్నాం. మా కమ్యూనిటీ గాన ఈ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఎస్సీగా ఉండాలని కేంద్రానికి పంపించినారు. అట్లా అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది తప్ప వేరేది లేదు.